నమస్తే అండి. చెప్పండి. ఈ రోజున తెలంగాణ అనే ఒక ఎమోషన్ ని అక్కడ మునుపు మనం టిఆర్ఎస్ గా చూసాం, దాని తర్వాత బిఆర్ఎస్ గా మార్చుకున్నారు. బిఆర్ఎస్ నుంచి మళ్ళీ టిఆర్ఎస్ గా మార్చుతున్నాం అనే టైంలోనే కవిత నా పార్టీ పేరు టిఆర్ఎస్ గా నేను పెట్టుకుంటున్నాను, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఈ రోజు చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. మరి దానివల్ల ఉపయోగం ఉంది అంటారా నిజంగానే? అంటే ఈమె ఇన్ని రోజులు ఏ పార్టీలో ఉన్నాయంట, మరి ఇప్పుడు ఎందుకు అయింది, ఏమైంది, ఎందుకు వచ్చింది బయటికి? ఎందుకు వాటాలు కుదరలేదంటనా? పంచుకున్న దోచుకున్న వాటాలు కుదరలేదేమో, అన్నదమ్ములకి అయ్యకి కూతురికి ముగ్గురికి కుదరలేదేమో, వాటాలు సరిగ్గా జరగలేదేమో. మళ్ళీ ఈమె సపరేట్ గా వేదన పెట్టుకొని మళ్ళీ దోచుకుందాము తెలంగాణలో, మళ్ళీ తెలంగాణలో అందరం పిచ్చోళ్ళని చేసి మళ్ళీ దోచుకుందామని ఇంకో పార్టీ పెడుతుందంటనా? తెలంగాణలో పిచ్చోళ్ళు గారు మాకు ఒకసారి పిచ్చోళ్ళు అవుతారేమో, ఎందుకంటే అమాయకులు కాబట్టి ఒకసారి పిచ్చోళ్ళు అవుతారు. మరీ పిచ్చోళ్ళు కావడానికి తెలంగాణ అంత తెలివి తక్కువలేం కాదు. అంటే సభలో ఆమె ప్రసంగం చేసింది కదా, తన సొంత తండ్రి పైననే కేసీఆర్ అప్పట్లాగా లేడు, ఇప్పుడు మర మనిషి అయిపోయిండు, అప్పట్లాగా లేడు, అప్పట్లాగా ఉద్యమకారుడు కాదు అని చెప్పేసి ఆమె డైరెక్ట్ గా చెప్తుంది. మరి అది చెప్పడం కరెక్టేనా? నిజంగానే ఏమైనా మార్పులు వచ్చాయా? దేనికి ఉద్యమం చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ ఒకప్పుడు ఉద్యమం చేసాడు, ఉద్యమ నాయకుడు అని చెప్పింది కదా ఆమెనే. సంకల్పం తిరిగింది దేశం అంతా, రాష్ట్రం అంతా తిరిగింది కదా. ఇప్పుడు ఇంకేం ఉద్యమకారుడు ఇంకేం చేసేది ఉంది ఆయన? ఇంకా దేని గురించి ఉద్యమకారుడు కావాలి ఆయన? ఉద్యమకారుడు అయ్యే కదా తెలంగాణ సాధించినాడు ఆయన. అంటే తెలంగాణ కేసీఆర్ సాధించకుండా ఏమో సాధించిందంటనా తెలంగాణ? అంటే మరి ఇప్పుడు దానికి ధీటుగా బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినల్ అని చెప్పేసి ఇంకొక క్యాప్షన్ ఇచ్చి పోస్టర్లు పెట్టిండ్రు. మరి దాని వల్ల మీకు ఏమన్నా అనిపిస్తుంది? ఏదైనా పార్టీ ఒకటే ఉంటది కదా, అక్కడ వచ్చినంత మాత్రాన ఇప్పుడు అందరికి తెలిసిపోయింది పార్టీ ఎందుకు పెడుతున్నారు, దేని గురించి పెట్టింది, కవిత ఎందుకు వచ్చింది, ఎందుకు పార్టీ పెడుతున్నది అనేది తెలంగాణ ప్రజలకు అందరికి తెలిసిపోయింది. తెలంగాణ ప్రజలు బాగా తెలివిమంతులు, అంత తెలుసు దేని గురించి పెడుతున్నారు, ఎందుకు గురించి వాటర్లు కుదరలేదు కాబట్టి. ఇప్పుడు తండ్రి మంచోడు కాలేదా ఇచ్చినప్పుడు జాగృతి, ఆమె జాగృతి సంస్థకి ఆమె జాగృతి అని ఒక ఏర్పాటు చేసి ఆమె దాన్ని పెద్ద చేసి ఊర్లంతా దేశమంతా తిరిగినప్పుడు మాత్రం అప్పుడు తండ్రి మంచోడు, ఇప్పుడేం మంచోడు కాలేదా? ఇంకొకటి కూడా చెప్తుంది, నేను అధికారంలోకి వస్తే మహిళలకు వాళ్ళకి కావాల్సిన సారథ్యం నేను చేస్తాను అని అంటుంది. అదే విధంగా ఉచిత వైద్యం, ఉచిత విద్య, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉచితంగా నేను వైద్యం చేపిస్తాను నా సొంత డబ్బులతో అని చెప్పేసి హామీలు ఇస్తుంది. మరి ప్రజలు నమ్మే ప్రసక్తి ఉందంటారా? చెప్పాను కదా ప్రజలంతా పిచ్చోలు కాదు, ఇట్లా మాస చెప్పినారు, ఎంతో మంది చెప్పినారు ఉచిత వైద్యము, ఉచిత విద్య, అది మహిళలకు అది ఇది అని ఎంతో మంది చెప్పినారు. మన రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు కదా, నేను మహిళలకు చదువుకున్న పిల్లలకి స్కూటీలు ఇస్తాను, పెళ్ళైన కళ్యాణ లక్ష్మి వాళ్ళకి 2 లక్షలు ఇస్తానన్నాడు, నిరుద్యోగులకు 2500 ఇస్తాడు, 4000 ఇస్తాడు. ఇట్లా చెప్పడం చాలా చెప్పొచ్చు, అమలు చేసేటప్పుడు తెలుస్తుంది దానికి, దాని మాటలు చాలా చెప్పొచ్చు.